శివయ్య తల్లిగారు కమలమ్మ ప్రథమ వర్ధంతి సందర్భంగా అన్నదానం సత్యసాయి ట్రస్ట్ జీజీహెచ్ హాస్పిటల్ నందు కాగోలు శివయ్య, నలుబోలు బలరామయ్య నాయుడు, మాగంటి ప్రసాద్, బెల్లం చెంచాయ నాయుడు, గడ్డిపాటి మురళి, దాసరి వెంకటరమణ, ముసునూరు పిచ్చయ్య వీళ్ళందరూ పాల్గొని ఘనంగా శ్రీ సత్యసాయి ఆశ్రమం నందు పూజా కార్యక్రమాలను నిర్వహించి అనంతరం జీజీహెచ్ హాస్పిటల్ అటెండర్లకు 300 మందికి అన్నప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం నలుబోలు బలరామయ్య నాయుడు మీడియాతో మాట్లాడారు. వెనకాల వస్తూ ఉంటారు. సాంబార్ మళ్ళీ మళ్ళీ కావాలన్నా ముందు ముందుగా ముందుగా టీచర్ ఒకసారి కొత్త అడగది నమ్ముదల బాబు ఒక లైన్లో ఉన్నాయి వాళ్ళ కావాలి కదా బయటికి సేవా కార్యక్రమాలు ఎన్నో ఈ రోజు వాళ్ళ తల్లిగారి కమలమ్మ ప్రథమ వర్ధంతి సందర్భంగా ఇక్కడ అన్నదానం చేస్తున్నారు. వాళ్ళ మనవళ్ళు మనవరాళ్ళు ఏదైనా పెళ్లి రోజులకి వాటన్నిటికి కూడా ఇక్కడ వచ్చి మేము అన్నదానం చేస్తున్నాము. ఇంకా ఎవరు చెప్పినా కానీ ఇక్కడ పరిశుభ్రత క్రమశిక్షణ అన్ని కూడా చేస్తున్నారు. డాక్టర్ మన సురేష్ బాబు గారు, రాజేశ్వరమ్మ గారు, సుబ్రహ్మణ్యం గారు వీళ్ళంతా కూడా చక్కగా మెయింటైన్ చేస్తూ 12:30కి స్టార్ట్ చేసి 3 గంటల వరకు ఎంతమంది వచ్చినా కానీ ఇక్కడ భోజన వసతి ఏర్పాటు చేస్తున్నారు. పరిశుభ్రత బాగుంది. ఇంకెవరైనా పెళ్లి రోజులకు కానీ బర్త్డే రోజులకు కానీ అమ్మా నాన్నల గుర్తింపు రోజులకు కానీ 365 రోజులు ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఉంటుంది. మనం ఇస్తుంటేనే వాళ్ళు పెట్టగలుగుతారు. అందువల్ల ఈ కార్యక్రమాన్ని మీడియా ద్వారా 10 మందికి తెలిసే విధంగా సత్యసాయి సేవా ట్రస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నది. ఈ రోజు మా ఫ్రెండ్స్ వాకర్ సభ్యులైనటువంటి శివయ్య గారు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇంకా మా సభ్యులు మాగంటి ప్రసాద్, బెల్లం చెంచయ్య నాయుడు, తర్వాత ముసునూరు పిచ్చయ్య, వెంకటరామయ్య, సుబ్రహ్మణ్యం అందరూ కూడా మురళి, గట్టిపాటి మురళి అందరం కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని విజయం చేశాము. ధన్యవాదాలు. అసోసియేషన్ సభ్యులందరం కూడా పెట్టున్నాము. మా ఫ్రెండ్స్ వాకర్ సభ్యులైనటువంటి కాగోలు శివయ్య గారు ఈరోజు అన్నప్రసాద వితరణ చేస్తున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న సత్యసాయి ట్రస్ట్ లో ఈరోజు కాగోలు శివయ్య గారి
తల్లి కాగుళ్ళు కమలమ్మ గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఇక్కడ హాస్పిటల్లో ఉన్న పేషెంట్ అటెండర్లకి ఈరోజు అన్నప్రసాద కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. నెలలో ఒక 6-7 సార్లు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.